తెల్లారింది ఒక పడేసుకొని చీపిరితోనేమో ఊడిపోతాడు. చీపిరిదే మొగడా అంటే తాగత్తా అంటాడు. చీపిరి ఎట్లా అయిందో మొత్తం మొక్క పోయింది. ఎప్పుడు ఎత్తాడో ఏమో చీపిరి. సాట పాడాయి 5 రోజులు అవుతుంది. సాట తెమ్మని కానీ సాట లేడు. ఇవి ఇట్లా చూసుడు ఇట్లా ఎన్ని రోజులు చూసుడు. అగో నేనేంటి ఇంకా వెళ్తలేడు. తెల్లారిందిలే. అగో లే తెల్లారిందిలే. అగో ఏమైంది? పెయ్యగలుగుతుంది. అగో ఏమైంది? పేకింత గణం కలుతుంది. జ్వరం వచ్చిందా? ఏమైంది? జ్వరం వచ్చినట్టుంది. అగో ఏమైంది? గింతగానం అనుకుతాను. అగో ఏమైంది? గింతగానం అనుకుతాను. ఏమో అదే చలి పెడుతుంది. అంత కాళ్ళు ఎట్లా అడుగుతున్నాయి. తిట్టేట్టు అవుతుంది. చలి పెడుతుంది. ఇద్దరు కప్పు. చలి పెడుతుంది. డాక్టర్ ఫోన్ చేసి రమ్మనన్నా మరి. సూదాన్ని ఇస్తాడు, గోళీలను ఇస్తాడు. డాక్టర్ అంత ఏమవుతుంది కానీ రాత్రి అంతా ఏమేమో కళ్ళు వచ్చినాయి. అప్పంజలో జ్వరం అందుకుంది. చలి పెడుతుంది అంత కప్పే. ఏడబడతాడు ఇక కంటే తిరుగుతాడు. ఏం పట్టిందో ఏమో. గాలికిట్లా ఇవ్వకవచ్చు. మొన్న కూరలు కర్రీ ఇచ్చిన బొట్టుండేగా, పెడితే మగ్గుతుందో. ఎవడాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ఐలన్ మల్లన్న, పెద్దపురం మల్లన్న, ఎల్లవ్వ, పోషవ్వ, సమ్మవ్వ, సారవ్వ, దుర్గవ్వ, ఏదున్నా మీద చూసుకోవాలి. గాలోదులో తెల్లారి వరకు జ్వరం తక్కువ కావాలి. నాకు జ్వరం వచ్చినందుకు నన్ను రోపోని ఎత్తున్నావు కదా నువ్వు. ఊక ఇది అట్ట జ్వరం కాదు. ఏమో పట్టింది నిన్ను. ఊకయే రాత్రి ఒక పెగ్గేది నిద్రైనా పట్టది. ఇంకా నాకేం పడుతుంది? అది కాదు బాబా, నీ లోపలేమో ఉన్నది. నా లోపలేముంది? ఓ గీదా. అయినా దానికి దీనికి ఏ సంబంధం ఉంది? సంబంధం ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే నీ లోపల ఉన్నది తీసేయాలి. తీసేస్తావా? తీసేస్తావా? నువ్వేం మాట్లాడుతున్నావే? అయ్యో అది తీసేస్తేనే మంచిగా ఉంటావు. అందుకనే తీసేద్దామంటన్నా. నీ అమ్మ కడుపుమాడా. దాన్ని తీసేస్తావా? తీసేటట్లు మధ్యలో వచ్చింది కదా బాబా, తీసేద్దాం. అది మధ్యలో వచ్చుడు కాదు. మధ్యలో ఉంటుంది అది. మధ్యలో ఉంటుంది అది. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి గంతే నాకు తెలియదు బాబా. మధ్యలో అంటే కడుక్కుంటావు. తీసేయాలి గంతే. ఉండు బాబా, నేను బయటకు ఏమైనా తీసుకొని వస్తా. ఎందుకే? అదే దాన్ని తీసేయడానికి. తమ్ముడారా తమ్ముడా, తమ్ముడారా తమ్ముడా. ఫిక్స్ అయినట్టు తీసేద్దామని. అట్లా కాదు బంగారం. మొగాడికి ఉండాల్సి ఉంటేనే అది దేనికైనా పని ఎత్తాడు. నాకు తెలుసు బాబా, నువ్వేం పని చేయకుంటావనే. కానీ తీసేద్దాం. బావా దాన్ని బయటికి తీసి కత్తితో కోసి ముక్కలు నరికి కుక్కలకేద్దాం. దెబ్బకి ఇక మళ్ళరాదు. గట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి మీరు నలుగురు ఎత్తుకొని మీరు 10 మంది మొత్తుకుంటా. నన్ను కూడా ముక్కలు నరికి ఆ కుక్కలకి నేనేందుకే? నేను ఉండేందుకు లేకెందుకు? అవు గట్లెందుకు మాట్లాడుతున్నావు బావా? నీ లోపల ఉన్న దయ్యం నీతో అట్లా మాట్లాడుతాను కావచ్చు. దయ్యాన్ని తీసేద్దాం బావా. అట్లయితే నువ్వు మంచిగా అవుతావు.
దయ్యమా అంటే నువ్వు అప్పటికెళ్ళి మాట్లాడేది తీసేద్దాము నరికేద్దాం కొట్టేద్దాం అన్నది దేని గురించి? దయ్యాన్ని నువ్వేమనుకున్నావు మరి? నేనా? నేను ఇంకేదో అనుకున్నా. ఇంకేదోనా? ఇంకేదో అంటే ఏంటిది? సరే గాని ఇంకా సబ్రజయ్ బాబులు ఇట్టుకోయి అలవాటించుకొస్తా, ఇంట్లోనే ఉండు, ఎటువోకో. సరే నువ్వు చెప్పాను రా, నాకు అంత కాలు అవుతున్నాయి, నాకు కింద అవుతుంది. సరే నేను పోయేస్తా. సరే అబ్బా. పొద్దులో లేవలేదు, ఏం చేయలేదు, పని అంతా లేట్ అయింది. ఇవాళ పని లేదని ఒకటాలకు లేసుడు అయింది. అదినే ఓ అదినే చెప్పు అలా రాజయ్య బాబు దగ్గరకు పోయేద్దామా? మా ఆయనకు జ్వరం వచ్చింది. ఉన్నాడో లేదో మరి పోయి చూసేద్దాంపా ఒకసారి. మొన్న ఊరుకోతా అన్నాడు, ఉన్నాడో లేదో చూద్దాంపా. మరి ఊరికేనాడు అటే ఉంటాడా? రావచ్చు, పోయితే చూసేద్దా. సరే మరి పోయి చూసేద్దాంపా, ఉన్నాడో లేడో మరి. ఏమైంది వదిన? నేను అన్న మంచిగా ఉండదు, అట్లా ఎట్లా అయింది? ఏమో ఏం దాటి పడైండు ఏమో. అయ్యో ఈ రాజయ్య బాబు ఉన్నాడో లేడో. ఉండవచ్చు, పోయి చూద్దాంపా ఒకసారి అయితే. బాపు బాపు, ఓ రాజయ్య బాపు ఉన్నావా? రాజయ్య బాపు, ఓ రాజయ్య బాపు ఎవరు? ఉన్నావా బాపు? ఉన్నా కాబట్టి ఎవరన్నా అడిగినా చూసుకుంటేనే ఎవరైనా అడుగుతున్నావు? కళ్ళు కనబడతలేవా? కళ్ళద్దరు పెట్టుకోపోయినావు? నీ కన్నతలు పెట్టుకుంటా కానీ నువ్వు తాళం పెట్టుకో. దేనికి? ఇంటికా? కాదు నీ నోరుకు అట్టట్టుగానే ఓరుతున్నావు కదా. సరే ఏం వర్రంగానే ఒక పని మీద వచ్చినవే నీ దగ్గరికి. పని మీదనా? ఎందుకు? బని దత్త అయిపోగా, బని దత్త అయిపోగా. మా ఆయనకు ఏమో అయింది. మీ ఆయనకు ఏమో అయితే మీ ఆయన దగ్గరికి పోరా, నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? మా ఆయనే పండుకున్న కంచెలు లేత్తలేడు. ఓహో, రాత్రి ఒక పెగ్గు ఎక్కువ తాగినట్టున్నాడు, ముఖం మీద నిజాలు లేచి కూర్చుంటాడు. అయ్యో బాపు అది కాదు, రాత్రి ఏమో పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చినాయట, అంత గజ గజ అనుకుతాండు, అంత ఎటో చేస్తాడు. అవునా? ఏమైందట? ఏమైందో చెప్తే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తా? అయ్యో అది నిజమే కదా. అల్లువరం నా దగ్గరికి వచ్చినావా? అల్లు అర్జున్ కాకపోతే అల్లు అర్జున్ పాటకు డాన్స్ చేయడానికి వచ్చినా అనుకుంటున్నావా? అల్లు అర్జున్ పాటకు డాన్స్ చేయడానికి వచ్చినా అనుకుంటున్నావా? సరే అల్లువాడా? సమ్మక్క సారక్క జంబ పలుకు చెబుదాం పని. బిడ్డ నీకు ఏమేం అనుమానం ఉన్నదో ఆ కుంకుమ బొట్టు పెట్టు, నాలుగు బొట్లు పెట్టు, 4 పక్కల. మైసవ్వ, మాంకాలవ్వ, పోషవ్వ, పోషవనే వచ్చు, పోషవనే, మాంకాలవ్వనే కావచ్చు, ఎల్లవనే కావచ్చు. మైసవ కోడిపిల్ల కోసిన, మైసవ కోసిన, పోషమ్మ కోసిన, అన్ని దేవుళ్ళు కోసిన, అయినా కానీ గిట్ల ఎందుకు అవుతుందో ఏమో. ఏమలవాడ రాజన్న కావచ్చు, కోడను కట్టేయలేదు, అలిగింది కావచ్చు. దేవుడా కోడను కట్టేస్తాం అత్తం, కొండగట్ట అర్జన్న కావచ్చు. గుండు కొట్టించుకోమంటే అస్సలకే కొట్టించుకోలే. తిరుపతి ఎంకన్నా కావచ్చు. పోదామంటే ఇంట్లోనే ఏమన్నాడు. తిరుపతి దేవుడా అత్త మాకు దేవుడు. దేవుడైతే కాదు, దేవుడైతే నీళ్లు తొలుకు, నీళ్ళు కింద వాడు. దేవుడు కాదు, మంచిగా మొక్కురి మీరే. దేవుడైతే కాదు, ఇంకేదో ఉంది. ఏ బాపు ఒకసారి మళ్ళీ మంచిగా పట్టు. దేవుడైతే కాదు, దేవుడైతే నీళ్లు ఒలుపు, కింద వాడు, మంచిగా మొక్కురి. మనిషి కొంటేదానే కావచ్చు. ఇంకోసారి పట్టే బాపు, మనిషి కొంటేదానే కావచ్చు. తాకు అంటే తాగకుండా ఉండడాయి, ఒర్రకుండా ఉండడాయి. తాళలకు రంగా ఎవరు చూసిందో అందుకే నా మొగుడు ఇట్లా చేస్తాడు.
మనిషి కొంటతనమే ఇది. అందుకే నీళ్ళు ఉలికినాయి. మనిషి కొంటతనం కలిగింది, అందుకే ఇట్లా చెప్తాను మీ ఆయన. ఇప్పుడు ఏం చేయనా బాపు? ఇగో ఈ బొట్టు దేవునికి మొక్కినా మంచిగా మొక్కి మీ ఆయనకు పెట్టు, మంచిగా అవుతాడు. తగ్గుతుందా? తగ్గుతుంది. తగ్గి లేస్తాడు, కూర్చుంటాడు, నీతో మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు. సరే బాపు. దేవుడా ఏదన్నా నువ్వే చూసుకోవాలి, నా మొగుడు మంచిగా కావాలి. దేవుడా మంచి దేవుడు నమ్ముకుంటే దేవుడు మంచిగా చూస్తాడు. సరే బాపు పోయేస్తా. ఆయన ఒక్కడు ఇంట్లోనే ఉన్నాడు, ఎట్లున్నాడో ఏమో. సరే ఆయన బొట్టు ఇచ్చింది కదా, బొట్టు పెట్టు, తక్కువ అయితే మరి అన్నకి. మరి అన్న వచ్చే టైం అయింది, అన్నం కూరలు అంటారు, లేకపోతే తిడతాడు. సరే వదిన పోతున్నా. ఇక బావాలే ఈ బొట్టు పెట్టుకో, దెబ్బకు దయ్యం భూతం అన్ని పోతాయి. బావా ఇప్పుడు ఓకేనా? కొంచెం తగ్గిందా? ఏడనే చలి పెడుతుందంట, పాడంతా సంవత్సరం అంటుంది, ఉంటున్నా పోతా అనిపిస్తుంది. అక్క, ఓ అక్క, ఓ బావా ఉన్నారా? ఉన్నా ఇప్పుడైతే ఉన్నా, తర్వాత ఉంటున్నామో తెలియదురా. ఏ ఊక నువ్వు గిట్ల అంటావు, గిరికే ఇంట్లోనే ఉన్నాం దారా. ఏమైందక్క బావాకి గిట్లా వండుకుని నేను తాగిన దిగలే? ఏమైందో తెలియదురా, నిన్న పొద్దుకి మంచిగా ఉండే, పొద్దుగాల నుంచి వెళ్ళి అంత ఇట్లా చేస్తాడు, ఏం పుట్టిందో ఏమో. గట్టెట్లయింది? అవుగా ఏమనిపిస్తుంది? తేవుతుందా? తాగుతుందా? ఇవ్వ తాగుతాను, రేపు ఫుల్ బట్టలు తెచ్చి నీకు చుక్క మొక్కి మొత్తం తాగుతాను ఫుల్ బట్టలు. అది తినబుద్దా? కిలో చికెన్ తెచ్చి 2 ముక్కలు వారేసి మొత్తం తింటిగా. అరే నేను తినబోతే అయితే తినరా, తాగబోతే అయితే తాగు. మదర్ నాకేం మొక్తావురా? నేను వచ్చినారా, అయ్యో చలి పెడుతుంది. అక్క బాజుతో వేటట్టుండు, పైసలు దగ్గర పెట్టుకో. ఆ టెంట్ వాళ్ళకు ఆ డబ్బులకు ఫోన్ చేసి చెప్తా, ఆ గోల్పాలాలు దండలు తెమ్మని చెప్తా. అందరినీ మరి ఉన్నాయి చుట్టాలే. నన్ను వదిలిపెట్టి పోతావానే బావా? నువ్వు చచ్చిపోతే నాకు మేకప్ ఎవరు కొనిస్తారే బావా? నాకు లిప్స్టిక్ ఎవరు కొనిస్తారే బావా? చీరలు ఎవరు కొనిస్తారా? తమ్ముడా అయ్యో బావా. అంటే నీ మేకప్లు, నీ లిప్టిక్లు, నీ చీరల కోసమేనా? నీ మొగుడు నీకు వచ్చిన అవసరం లేదా? ఇక నువ్వు వీడు దొరికినావు నాకు. అయ్యో అవక్క అల్లిగిట్లా పట్టిపోయినా ఏమేం చెప్తావు? పట్టించిండ్రా మనిషి అట, ఎవడి కంట్లో పెట్టుకున్నాడో ఏమో, ఎద్దురెక్కున్నటాడు, తోలు బొమ్మ లెక్క అయిండు. ఏంది మనిషి నచ్చిందా? మీకేమైనా భూలు నిజాలున్నా? మందికి మీద గతాన్ని ఏడిపోయేందుకు? ఏమోరా తమ్ముడు, అల్ల కళ్ళల్లో కారం కొట్ట, కూటికో నాటికో వేసుకొని బతుకుదామన్నా మావి నేర్పుతారు. అక్క గుర్తుకొచ్చింది, నిన్న బాగా 3 బజార్ల కానీ నిమ్మకాయ దొక్కిండు, గంకిరికి ఇట్లా అయింది కావచ్చు. ఏంది నిమ్మకాయ దొక్కిండా? అవునక్క, తింపేసిన నిమ్మకాయ దొక్కిండు. నాకు తెలిసి బాగా అనాగత్తున్నాడు, తింపేసినట్టు రాడా తమ మీద. ఈ మనిషికి ఏమైనా ఉందా? ఏది పడతా దొక్కుడేనాయే, ఏది పడతా దాటుడేనాయే. ఎవరు చల్లగా ఉండా, నేను నాకు కావాలని దొక్కి నా ఎవరు చంపుతారు నన్ను. తాగుకుంటేమో సత్తువా దైద్రం ఒక పొడ. శని అవ్వా, ఇది అటు ఇట్లా నా తావుడి కాడికి వచ్చింది మళ్ళా. అక్క గిట్టయితే కాదే, బజార్కి ఎక్కితేనే బండారం అంతా బయట పడుతుంది. అంతే అంటవారా? అంతే అక్క, పా పోం పా. సరే పా, దుమ్ము దులుపుదాం పా. ఎవరిదన్నా సొమ్ము తిన్నావా? ఏమన్నా ఎత్తుకపోయినావా? మావిని ఎందుకు గింత కళ్ళమంట? ఎందుకింత? ఇలా చేతులకు గెట్టలు ఉట్టా, ఇలా కాలు ఇరిగిపోను. అవ్వా మమ్మల్ని కళ్ళలో పెట్టుకుంటారు. మేమే కనబడతాం వాళ్ళ కళ్ళకు. ఊళ్ళో ఎవరు లేరా? మాసంటారు లేరా? పొడగొట్టుకున్నారా? మేమే కళ్ళకి కనిపిస్తున్నావా? మంచిగా పొద్దుగా లేచి పనుకోటాడు, ఇలా మంచాలకి ఎత్తలేడు, ఏనుగు లెక్క ఉన్నటాడు, ఎలుక లెక్క అయిండు, ఇలా చేతులకు జట్టలు ముట్టా, ఇలా కాళ్ళు ఇరిగిపోను. నిమ్మకాయ ఇంకా నిమ్మకాయ నింపేసిరట, అవతలకి నింపేసినందుకు మీరే నింపేసుకోర్రి, లేదా మీ చుట్టాలకు నింపేయర్రి. మీయే పనాలు గాని అవతలకి పనాలు కాదా?
మా బాగా అనిపించిందా? నాకు నిన్నే అనిపించను. ఎలా ఆగిపోతాను ఇంటికి వద్ద మంచాల ఎత్తాడు. ఎలా కోవాలి ఆగిపోయాలి? నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం ఆడే గాని మొగడే గాని నా మొగనికి ఏమన్నా కావాలి గాని సిగ్గికి కొంటా. గట్టి కూర్చుకోవాలి సిగ్గ. పార తమ్ముడు. బాబా చిన్న खत्म बाय बाय टाटा गुड बाय गया అయ్యో డాక్టరు ఎట్లా మరి ఇప్పుడు? ఏం కాదు కరిగిపోతుంది అందులో. అయ్యో డాక్టర్ ఇప్పుడు ఎట్లా మరి? ఏం కాదు వట్టిదే జ్వరం తగ్గిపోద్ది. గంట వరకు లేచి కూర్చుంటాడు. అయ్యో పుట్టిదేనా? నేను భయపడుతీ దయ్యం భూతమని ఇంకా బొట్టు పట్టుకొచ్చిన. మీరు చదువుకున్నారు కానీ ఇంకా వెనకటి కాలంలో ఉన్నారమ్మా మీరు. ఏమన్నా ఉంటే డాక్టర్ దగ్గర తీసుకురావాలి కానీ దయ్యాలు భూతాలని నమ్ముతారా? ఏవో సారు ఆయన వాళ్ళగా చూస్తే అట్లా అనిపించింది. ఇంకోసారి ఇట్లా చేయకుర్రి. ఏమన్నా అయితే డాక్టర్ దగ్గరికి వచ్చి సూదో గోల వేసుకోవాలి కానీ ఇంకేందమ్మా ఇంకెనకట్ లెక్కనే ఉన్నారు. సరే కానీ డాక్టరు మా ఆయన దగ్గర వచ్చి నన్ను నీకెవరు చెప్పారు? నేను చెప్పలేగా. ఏం లేదమ్మా పేషెంట్ లెవెల్ వస్తలేదా నేనే ఇల్లు తిరుగుతానా. ములుక్కుంట మీ ఓడు కానివాడు వచ్చి చూసేసిన. ఆయన చూది కట్లి విప్పించినాక ఇంకెవరు వస్తారు? మరి ఇంజక్షన్ డబ్బులు ఇస్తారా? చూదేమన్నా నాకేసినవా? ఆయనకే వేసినావు కదా. ఆయన లేచినాక ఇస్తాడు అడుక్కొని. మీ వాళ్ళు వేసే వరకు 2 ఇల్లునే తిరిగి వస్తా. ఇట్లా 200 అన్న వస్తాయి. ఇక మీ వాళ్ళు సూదిరేమన్నా సూదిరిగే నిమ్మకాయ ఎక్కడ జేవులా ఎక్కడిదైతే పట్టు కూరలకైతే